హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ ఫ్రాక్ ఎలా కటింగ్ చేయాలో చూపిస్తున్నానండి. ఇప్పుడు పైన రౌండ్ నెక్ కోసం పైన ఒక కలర్ తీసుకున్నాను, కింద కలర్ వేరే తీసుకున్నాను. ఇప్పుడు పైన నెక్ కోసం రౌండ్ దానికోసం ఈ విధంగా తీస్తున్నాను. ఎదర భాగానికి ఒక కలర్ వేస్తున్నాను, వెనక భాగానికి ఒక కలర్ తీస్తున్నాను. ఈ విధంగా ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఒకటే కటింగ్ చేస్తున్నాను. ఇప్పుడు పైన బాడీ కోసం తీస్తున్నాను. ఈ విధంగా 3 ఇంచెస్ యోక్ కోసం, 2.5 నెక్ లూజు, ఇప్పుడు ఇక్కడ నుంచి 3 ఇంచెస్ తీస్తున్నాను. ఈ విధంగా ఇప్పుడు ఈ భాగాన్ని మనం రౌండ్ చేసుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు ఈ రౌండ్ నుంచి మనం సర్కిల్ షేప్లో తీసుకోవాలి. 3 ఇంచెస్ కూడా ఈ విధంగా ఎదర భాగాన్ని తీసుకున్నాను. ఇప్పుడు వెనక భాగం కోసం తీసుకోవాలి. ఇప్పుడు వెనక భాగాన్ని కొంచెం పొడవు తీసుకోవాలి. ఈ విధంగా కొంచెం ఇప్పుడు ఇదే భాగాలతో మనం లైనింగ్ కూడా తీసుకోవాలి. నేను సేమ్ ఇదే తీసుకోవాలనుకుంటున్నాను. ఈ విధంగా ఇప్పుడు ఇదే భాగంతో మనం వెనక్కి తిప్పుకోవచ్చు. లోపలికి ఇది పైకి ఇది మార్కింగ్ చేసింది ఈ విధంగా వేసుకోవాలి. ఇప్పుడు లైనింగ్కి దీనికి ఇప్పుడు ఈ వెనక భాగాన్ని ఎదరకు వస్తుంది. ఈ విధంగా
ఈ భాగాన్ని నేను కొంచెం ఈ విధంగా మోడల్ మార్చి వేస్తున్నాను. ఈ విధంగా దీనికి బటన్ కూడా వేసుకోవచ్చు. ఈ విధంగా ఇక్కడ బటన్ వేసుకోవడానికి మోడల్ పెట్టుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు కింద పార్ట్ కటింగ్ చేస్తున్నాను. ఈ పైన మోడల్ భాగం దగ్గర ఈ విధంగా బటన్స్ వేసుకోవడానికి ఈ విధంగా వేసుకోవచ్చు. ఇప్పుడు కింద భాగాన్ని కటింగ్ చేసుకోవాలి. ఇప్పుడు వెనక భాగానికి ముందు భాగానికి రెండు ఈ విధంగా తీసుకో. ఇప్పుడు లూజ్ చూపిస్తున్నాను. 27 పొడవు భాగం 17 ఇంచెస్. ఇప్పుడు ఈ రెండు భాగాల్ని మధ్యకి కటింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇప్పుడు ఈ రెండు మధ్య భాగాల్ని ఈ విధంగా మధ్యకి ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు చంక భాగం తీసుకుందాం. జస్ట్ కొంచెం 1.5 తీసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే పైన అలా రౌండ్ షేప్ ఎక్కువ ఉంటుంది కాబట్టి 1.5 తీసుకుంటున్నాను. ఈ విధంగా లూజ్ కూడా 1.5. ఈ విధంగా కొంచెం ఈ విధంగా రౌండ్లో తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం ఇదే భాగంతో కింద భాగానికి లేస్ వేస్తున్నాను. ఈ విధంగా కింద బార్డర్ కోసం గ్రీన్ తీసుకుంటున్నాను. ఇప్పుడు మనం ఇది ఈ కార్నర్లో మనం కుర్చీలు ఇక్కడి నుంచి పెట్టుకోవచ్చు. ఈ రౌండ్ షేప్. ఇప్పుడు ఈ భాగం నుంచి మనం కుర్చీలు పెట్టుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు వేరే కలర్తో మోడల్ ఎలా పట్టాలో చూపిస్తున్నాను. ఇప్పుడు ఇది ఎంతైతే పొడవు ఉందో అంతవరకు కట్ చేస్తున్నాను. ఈ విధంగా కొంచెం కింద క్రాస్లో పెట్టి కట్ చేశాను. ఇప్పుడు ఇదే భాగాన్ని మనం ఈ నెక్ దగ్గర కటింగ్ చేస్తాం. చంక భాగం దగ్గర ఆ విధంగా. ఇప్పుడు ఈ నెక్ దగ్గర నుంచి పైన నెక్ దగ్గర నుంచి ఈ విధంగా కింద ఎంతైతే వస్తుందో అంతవరకు పెట్టాను. దీన్ని ఈ విధంగా మధ్యకి ఫోల్డ్ చేసేసుకోవాలి. ఒక సైడ్కి వచ్చే విధంగా మోడల్ కుర్చీలు పెట్టుకున్నాను.